అర్థమవుతుంది. ఓకే యా సార్, ఈ అంశం ఇలాగుంటే ఏపీలో ఈ భూదందాలు లేదు. దీనికి రెండో కోణం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్లో నిర్మలా సీతారామన్ 15,000 కోట్లు మేము కేటాయించామని చెప్పడం, 15,000 కోట్లు ఇది అప్ప ఇదా ఇంత చాలా నడిచింది. దీని మీద మొదటేమో అందరు స్వాగతాలు పలికారు, చాలా ఘనంగా అన్నారు, వరాల వర్షం కురిచింది అన్నారు. ఇప్పటికీ అనేవాళ్ళు అలాగే అంటున్నారు. కానీ తర్వాత ఆమె స్పష్టంగా చెప్పారు, ఇది ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ద్వారా మేము అప్పు అరేంజ్ చేస్తాము, దాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్రానికి ఉంటుంది. అయితే వాళ్ళకి శక్తి లేకపోతే మేము తీర్చటమా ఏది అనేది మేము తర్వాత చర్చించుకోవాలి అని. అంటే ఈ 12 ప్లస్ మీరు ఆ 15 కూడా కలపాలి చాలా స్పష్టంగా. ఇతరులు అనడం అలా ఉంచి జీవీఎల్ నరసింహారావు ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రానికి దాదాపు బీజేపీకి ఒక అధికార ప్రతినిధిలాగా కేంద్రం తరఫున ఆయన వచ్చి మాట్లాడుతుండేవాళ్ళు అన్ని సందర్భాల్లో కూడా. ఆయన నిన్న మాట్లాడుతూ తప్పకుండా అది అప్పే 30 ఏళ్ళ తర్వాత ఆయన తీర్చాల్సి వస్తుంది, ఈ అప్పు ఎవరు తీరుస్తారు కేంద్రమా రాష్ట్రమా అనేది తర్వాత చూసుకోవాల్సి వస్తుంది అన్నారు. అంటే అక్కడ కూడా అనుమానం సందేహమే ఉంది. ఇప్పుడు సత్యకుమార్ ఎంట్రీ ఇస్తారు. వీళ్ళిద్దరు ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు, కూటమి పార్టీలు కాదు, వీళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళే. బీజేపీకి సంబంధించిన మంత్రి సత్యకుమార్ ఈయనే జీవీఎల్ చెప్పిన దాన్ని ఈయన తోచిపుచ్చుతున్నాడు. తోచిపుచ్చి కాదు అని ఈయన కూడా చెప్పట్లా. అవును. సో ఈ సత్యకుమార్ వర్సెస్ జీవీఎల్ అనేది ఏంటిది? ఇంతకుముందేమో వాళ్ళు చంద్రబాబు చెప్పిన దాంతో యనమల రామకృష్ణుడు డిఫర్ అయిన కథ ఒకటైతే, ఏ సిపిఐ రామకృష్ణ అడగటమో లేదా ఇంకోరు అడగటమో బుగ్గన చెప్పడమో కాదు. ఇక్కడికి వస్తే మటుకు వీళ్ళిద్దరు ఎందుకు ఇన్ని దాగుడు మూతలు కేంద్రం ఆడుతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. మూడవది రాజధానికి సహాయపడాలని విభజన చట్టంలో కూడా ఉన్నప్పుడు దాన్ని దాటేస్తే సత్యకుమార్ లాంటి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగకపోతే అతను తమ పార్టీ సహచరుడు చెప్తుంటే నిజమే అని కాకుండా దాంట్లో ఇంకా ఏదో అక్కడ సస్పెన్స్ ఉన్నట్టుగా చేయటం అనేది సందేహాస్పదం. అది ఏమీ సమంజసం కూడా కాదు. అడగకపోతే ఈరోజు హిందూలో ఒక ఇది రాశారు స్టోరీ, 3 ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్లో ఎలా ప్రవర్తించారని. మమతా బెనర్జీ ఎందుకు వచ్చి బయటికి వెళ్ళిపోయారు, నితీష్ కుమార్ ఎందుకు రాలేదు, చంద్రబాబు నాయుడు వచ్చి ఏ విధంగా చాలా అనుకూలంగా వ్యవహరించారు, వీళ్ళు ఇలా చేయడంలో ఎవరెవరికి ఏమేమి వ్యూహాలు ఉన్నాయి అని. ఏదైనా రాష్ట్రం కోసం కావాలనుకున్నప్పుడు గట్టిగా నిలబడాలి కదా. కాబట్టి బీజేపీ నాయకత్వం క్రమశిక్షణ కలిగిన పార్టీ అది ఇది అంటారు. ఇప్పుడు సత్యకుమార్ సత్యం చెప్తున్నారా, నరసింహారావు గారు సత్యం చెప్తున్నారా? మంత్రిగా సత్యకుమార్ చెప్పేదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క మొత్తం అభిప్రాయమా? బీజేపీ మంత్రిగా ఆయన కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికి ఆ మాట చెప్తున్నారని అనుకోవాలా? ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడుకు సత్యకుమార్కు కూడా సమస్య వస్తుంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయినప్పుడు అడిగితే ఆయన ఏమన్నారు, ఇందులో కొత్త ఉందండి, పాతగా మాకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం చేయాల్సినవే వాళ్ళు ఏదో చేస్తున్నారు, దానికి పెద్దగా అంత ప్రత్యేకించి ఏదో మాకు ఒరగబెట్టారని మీరు అనుకోవడం ఏ విధంగా సరైంది అని ఆయన ప్రశ్న వేశారు. ఓకే, ఎందుకు వేశారు అంటే మోదీ తనకు ఆధారభూతులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బీహార్లకే మొత్తం కట్టబెట్టారని చర్చ వచ్చింది కాబట్టి దాన్ని కాస్త సర్ది చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు ఈ మాట అన్నారు. ఇది ఎక్కడి వరకు వచ్చిందంటే నిన్న లోక్సభలో బడ్జెట్ చర్చకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తూ బడ్జెట్లో పేరు చెప్పకపోతే మేము సహాయం చేయనట, చూడండి 2004లో మీరు ఈ రాష్ట్రాలు చెప్పారు అని ఒక జాబితా 19 రాష్ట్రాల పేర్లు చెప్పాలా, పేరు చెప్పకపోతే ఇదా అన్నట్టుగా. అంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ రాకపోవడం అలా ఉంచి దేశంలో కూడా ఏదో కొత్త చర్చకి దారితీసింది. సత్యకుమార్ దీనికి సంబంధించి మంత్రిగా కానీ ఆ పార్టీకి కూడా జాతీయ కార్యదర్శిగా చేశారు కదా, ఉన్నారు కదా, ఏం చెప్తారో మనం చూడాలి. బట్ దీని అంతటి సారాంశం సత్యం మటుకు అప్పు పెరుగుతుంది అనేది దీంట్లో ఉన్నటువంటి అంతిమ సత్యం ఏంటంటే అప్పు పెరుగుదల అనివార్యంగా కనిపిస్తుంది. ఓకే సార్, ఏంటి ఏపీలో భూదందాలకు సంబంధించి అసలు దోషులు ఎవరు, ఈ భూబకాసురులు ఎవరు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం, మనం దీని మీద ఆల్రెడీ డిస్కషన్ కూడా చాలాసార్లు చేసాం.